హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే నేను కుక్కర్‌లో అయితే 1 అవర్ ముందే కందిపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. దాంట్లోకి అయితే పెద్దవి 2 మీడియం సైజు టమోటాలైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలా. ఇంకా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి నేనైతే ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెము పసుపు. ముందుగానే అయితే నేను బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి చుక్కకూర. అది కూడా యాడ్ చేసుకుంటూ ఒక 2 కట్టలైతే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 విజిల్స్ అయితే మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం ముద్దకొని తీసుకొని బాగా ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెము జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఆనియను, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెము కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఒక ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఇంగువ అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని, ఈ పోపు మొత్తం అయితే పప్పులో వేసేసుకొని బాగా ఉడికించుకోవటమే మన చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్